దావోస్ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు ఆయన. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, శివరాజ్ సింగ్ చౌహాన్లతో సీఎం చంద్రబాబు విడివిడిగా సమావేశం కానున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. ఎల్లుండి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చంద్రబాబు రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఒక బృందం అయితే ఈ రోజు జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి భారతదేశానికి తిరుగు ప్రయాణం అయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏపీని ప్రపంచ వేదిక పైన గొప్పగా నిలపడంలో తనదైన ముద్ర వేశారని చెప్పాలి. సదస్సు ద్వారా ఏపీ పాలన, అభివృద్ధి, అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం పైన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల దృష్టిని ఆకర్షించేందుకు తనదైన శైలిలో ఒక ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీ బ్రాండ్ ఇమేజ్ గుర్తింపుకి ఏదైతే మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవడంలో ఈ సదస్సులో సాంకేతికత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఏపీని పెట్టుబడులకు సరైన గమ్యస్థానంగా ప్రమోట్ చేస్తూ దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందే అభివృద్ధి కేంద్రంగా నిలబడమే ఈ పర్యటన లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లే ముందే చెప్పడం జరిగింది. అదే దావోస్ పర్యటనలో మొత్తంగా 3 రోజుల పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అలాగే పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా చంద్రబాబు నాయుడు బృందం పర్యటన అయితే కొనసాగిందని చెప్పాలి. ఇక ఈ రోజు దావోస్ నుంచి బయలుదేరినటువంటి చంద్రబాబు నాయుడు బృందం రాత్రి 12 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో రేపు కొంతమంది కేంద్ర మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. అలాగే మాజీ రామ్నాథ్ కోవింద్ కూడా ఈ చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఉంది. ఇక ఎల్లుండి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి చేరుకుంటారు. అయితే హైదరాబాద్ కి వచ్చిన తర్వాత తిరిగి ఆయన అమరావతికి చేరుకుంటారు. అయితే మొత్తంగా దావోస్ పర్యటన అంతా కూడా పెట్టుబడుల ఆకర్షణకి సంబంధించినటువంటి విషయంలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతోటి ఏపీ ప్రభుత్వం అయితే ఈ దావోస్ పర్యటనలో భాగంగా పలు కీలకమైనటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో కంపెనీల సిఇఓలతోటి భేటీలో ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి అధునాతన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ టెక్నాలజీ ప్రాజెక్టులు, సేంద్రియ వ్యవసాయం వంటి విభాగాల్లో ఏపీ అందిస్తున్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించినటువన్నీ కూడా ఈ దావోస్ పర్యటనలో వివిధ సదస్సుల్లో పాల్గొని ఏపీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు బృందం ప్రస్తావించింది. ఇక తిరుగు ప్రయాణమై రేపు ఈ రోజు అంటే రేపు తెల్లవారుజామున 12:30కు ఢిల్లీకి చేరుకోబోతున్నారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ కాంతి.